వెల్కమ్ టు ఫెయిల్ డెవలపర్. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/5 అండ్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25 వేర్ π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ π and 0 less than beta less than π/2. Then find the values of tan of alpha plus beta and sin of alpha plus beta. సో మనకు ప్రాబ్లంలో tan of alpha plus beta and sin of alpha plus beta వాల్యూస్ తెలుసుకోమన్నాడు. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ పై అని ఇచ్చిండు. అండ్ సెకండ్ మనం వచ్చేసి 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ π/2 అని ఇచ్చిండు. సో π/2 అంటే 90. సో 90 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ పై అంటే 180. సో ఈ 90 180కి మధ్యలో. సో 90 అండ్ 180కి మధ్యలో అంటే ఏ క్వాడ్రంట్ ఉంటుంది? మనకు సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. ఇక్కడ 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ π/2 అంటే 90 కదా. సో 0 నుంచి 90 మధ్య అంటే మనకు ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇక్కడ ఆల్ఫా, సో ఆల్ఫా బిలాంగ్స్ క్వాడ్రంట్ 1 అండ్ ఇక్కడ బీటా బిలాంగ్స్ క్వాడ్రంట్ 2. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ క్వాడ్రంట్ 2 అండ్ ఇక్కడ బీటా బిలాంగ్స్ క్వాడ్రంట్ 1. సో ఇక్కడ చూడండి మనకు ఏం వాల్యూ ఇచ్చిండు? కాస్ ఆల్ఫా వాల్యూ ఇచ్చిండు కదా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/5 and here sin beta value is equal to 7/25. సో ఇక్కడ మనకు sin ఆల్ఫా అండ్ ఇక్కడ కాస్ బీటా అండ్ tan ఆల్ఫా అండ్ tan బీటా వాల్యూ కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే మనమే కదా మనకు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది. సో మనం ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ 90 degrees, దిస్ ఈజ్ యాంగిల్. సో ఈ 90 degrees ఉంటుంది కదా. సో ఈ 90 degrees కి ఎప్పుడు కూడా మనం ఆపోజిట్ లో హైపోటెన్యూస్ తీసుకోవాలి. సో ఈ యాంగిల్ ఉంటుంది కదా 30 degrees అలా. సో ఈ యాంగిల్ కి ఆపోజిట్ లో ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్ అని తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ ఇక్కడ అడ్జసెంట్ సైడ్. సో సేమ్ వేలో ఇక్కడ కూడా ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ABC అండ్ హియర్ ABC. సో ఇక్కడ కూడా హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్. సో హియర్ ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా. సో కాస్ ఆల్ఫా వచ్చేసి మనకు -3/5 అని ఇచ్చిండు కదా. సో కాస్ థీటా ఫార్ములా ఏంటిది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ లో మనకు ఎంత వాల్యూ ఉన్నది? -3. సో దిస్ ఈజ్ -3 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ 5 అండ్ హియర్ sin బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25. సో sin థీటా ఫార్ములా ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ లో ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి 7 అండ్ అడ్జసెంట్ సైడ్ లో 25. సో ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ వాల్యూ కావాలి అండ్ ఇక్కడ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి. సో యాజ్ ఫర్ ది పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఆపోజిట్ వాల్యూ వస్తుంది, ఇక్కడ అడ్జసెంట్ వాల్యూ వస్తుంది. సో దాని ఫార్ములా ఏంటిది? AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి అప్లై చేస్తే మనకు ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వాల్యూ వస్తుంది. సో పైథాగరస్ థీరం ఫార్ములా వచ్చేసి AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో ఇవి కనుక నేను అప్లై చేస్తే నాకు ప్రాసెస్ అనేది పెద్దగా వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో సింపుల్ వేలో వచ్చేస్తుంది, ఏం లేదు, జస్ట్ యాడింగ్ సబ్ట్రాక్షన్ చేయడం, ఏం ఉండదు దాంట్లో. సో ఇక్కడ మనకు వచ్చేసి వాల్యూ 4 వస్తుంది.
4 వస్తుంది. అండ్ ఇక్కడ అడ్జసెంట్ సైడ్లో 24 వస్తుంది. అడ్జసెంట్ సైడ్లో మనకు 24 వస్తుంది. ఎలా వస్తుందంటే పైథాగరస్ థీరం ఫార్ములా యూజ్ చేయాలి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ మనకు 4 వచ్చింది కదా. సో ఇక్కడ మనకు tan ఆల్ఫా వాల్యూ కావాలి. సో సారీ, ఫస్ట్ మనం సైన్ ఆల్ఫా వాల్యూ తెలుసుకోవాలి కదా. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్. సో సైన్ థీటా ఫార్ములా ఏంటిది? సైన్ థీటా ఫార్ములా వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ లో మనకు 4 ఉంది. సో 4 బై హైపోటెన్యూస్ 5. సో మనకు వాల్యూస్ వచ్చిన తర్వాత మనం బోర్డ్ ఎగ్జామ్ రాస్తాం కదా. సో అప్పుడు మంచిగా నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి బాక్సెస్ అన్నట్టు. అది సింపుల్గా అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఓకే ఫైన్, సైన్ ఆల్ఫా వచ్చింది, కాస్ ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు మనకు tan ఆల్ఫా కావాలి. సో tan ఆల్ఫా సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో tan థీటా ఫార్ములా ఏంటిది? tan థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా బై cos థీటా. సో sin థీటా బై cos థీటా. సో దీన్ని కూడా మనం సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని సింపుల్ గా రాసుకోవచ్చు. బట్ అది కాకుండా సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు sin ఆల్ఫా బై cos ఆల్ఫా, sin ఆల్ఫా బై cos ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సో మనకు sin ఆల్ఫా వాల్యూ ఎంత? 4/5. సో హియర్ 4/5 అండ్ cos ఆల్ఫా వాల్యూ వచ్చేసి మైనస్ 3/5. సో హియర్ ఈ 5 గెట్ క్యాన్సల్ అవుతుంది. సో 5 అనేది మనకు గెట్ క్యాన్సల్ అవుతుంది. సో గెట్ క్యాన్సల్ అయితే మనకు tan ఆల్ఫా వచ్చేసి ఈ మైనస్ అనేది కామన్గా ఇక్కడ ఉంటుంది కదా. సో -4/3 వస్తుంది. సో హియర్ సేమ్ ఇక్కడ మనకు cos బీటా వాల్యూ కావాలి. సో cos బీటా ఈజ్ ఈక్వల్. సో cos థీటా ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ లో మనకు వాల్యూ ఎంత ఉన్నది? 24. సో 24/25. సో ఇక్కడ మనకు దేని వాల్యూ కావాలి? tan బీటా వాల్యూ కావాలి. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు sin బీటా బై cos బీటా. హియర్ tan బీటా ఈజ్ ఈక్వల్ టు sin బీటా వాల్యూ ఎంత? 24/25 అండ్ cos బీటా వాల్యూ ఎంత? సో cos బీటా వాల్యూ వచ్చేసి 7/25. సారీ, ఇక్కడ మనకు sin బీటా వచ్చేసి 7/25. ఇక్కడ 24/25. సో హియర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4/3 వస్తుంది. -4/3 అండ్ ఇక్కడ 25 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం కొంచెం రాంగ్ రాసుకున్నాం. సో sin బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25 కదా. సో ఇక్కడ 7 ఇది 24. సో ఇక్కడ మనకు tan బీటా వాల్యూ ఏమొచ్చింది? 7/24 వచ్చింది. 7/24 బాక్సెస్ డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసుకున్నాడు కదా. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది ఏదో కాదు, tan ఆఫ్ a ప్లస్ బి. సో tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా వచ్చేసి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ ఇచ్చింది కాబట్టి మనం ఆల్ఫా బీటా అని రాసుకున్నాం. సో హియర్
మనకు tan ఆల్ఫా వాల్యూ వచ్చేసి -4/3 ప్లస్ ఇక్కడ tan బీటా వాల్యూ వచ్చేసి 7/24 హియర్ బై 1 మైనస్ tan ఆల్ఫా ఎంత -4/3 ఇంటూ tan బీటా వాల్యూ వచ్చేసి 7/24 ఈజ్ ఈక్వల్ టు సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు డినామినేటర్లో 24 ఉన్నది. సో ఇక్కడ కూడా 24 వచ్చేటట్టు చేసుకుందాం. సో 24 వచ్చేటట్టు చేసుకోవాలంటే దీన్ని ఏం చేయాలంటే 8 తోటి మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్లో ఉన్నది కదా -4, దాన్ని కూడా 8 తోటి మల్టిప్లై చేయాలి. సో -4 × 8/3 × 8 ప్లస్ 7/24 బై సో ఇక్కడ 1 -4/3 ఉన్నది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే 1 + 4/3 ఇంటూ 7/24 రాసుకోండి. 7/24 ఈజ్ ఈక్వల్ టు సో హియర్ 3 × 8 is equal to 24 is equal to 4 × 8 is equal to -32. So -32/24 plus 7/24. సో ఇక్కడ ఎలా ఉందంటే డినామినేటర్ సేమ్ ఉన్నది. సో డినామినేటర్ సేమ్ ఉంటే ఏం చేయాలి, మనం న్యూమరేటర్లో ఉన్నదాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో 24 × 3 ఈజ్ ఈక్వల్ టు 72. సో 72 × 1. సో ఈ 1 ఉన్నది కదా. సో దీనితో మల్టిప్లై చేయాలి కదా. సో 72 ప్లస్ 7 × 4 ఈజ్ ఈక్వల్ టు 28 బై ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం కదా. సో మనకు డినామినేటర్లో 72 వస్తుంది. 72 ఓకే ఫైన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడింగ్ చేయాలి కదా. సో అడిషన్ చేయాలంటే -32 + 7. సో -32 + 7/24 and here 72 + 28 is equal to 100 by 72/72. Okay fine. So -32 + 7 is equal to 25 25/24 by 100 by 72/72. సో ఇక్కడ 25 1s and 25 4s. ఓకేనా. సో ఇక్కడ 24 1s and 24 3s. Here 24 3s. సో వాల్యూస్ ఇప్పుడు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హియర్ ఈ -32 ఉన్నది కదా. సో ఇది పెద్ద వాల్యూ కదా. సో ఇక్కడ -25 తీసుకోవాలి. సో ఇది -1 కిందట కన్సిడర్ చేద్దాం. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకు ఏమొస్తుంది వాల్యూ -1/1 ఇంటూ 3/4. సో ఈ 3 అనేది లాస్ట్ కింద ఉండేది కదా, పైనకి ఎలా వెళ్ళిందంటే మనకు డినామినేటర్లో న్యూమరేటర్లో వాల్యూస్ ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ వచ్చేసి న్యూమరేటర్కి వెళ్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు సో ఇది tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3/4. సో మనకు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు దేని వాల్యూ కావాలంటే sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి. సో sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా
is equal to sin alpha cos beta plus cos alpha sin beta. సో ఇది ఎలా ఉందంటే sin of a plus b is equal to sin a cos b plus cos a sin b ఫామ్ లో ఉంది. ఓకేనా? హియర్ sin alpha. సో sin alpha వాల్యూ ఎంత? సో sin alpha వాల్యూ is equal to 4/5. సో 4/5 ఇంటూ సో cos beta వాల్యూ వచ్చేసి 24/25 plus cos alpha is equal to minus 3/5 ఇంటూ సో ఇది నార్మల్గా ఇంటూ కిందటే వస్తుంది. సో sin beta వాల్యూ ఎంత? 7/25. ఓకేనా? హియర్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ సేమ్ ఉన్నది. ఇక్కడ 5/25 ఉన్నది, ఇక్కడ కూడా 5/25 ఉన్నది. ఓకే, సో ఏం చేయాలి? న్యూమరేటర్ లో ఉన్నదాన్ని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. ఈ మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ మనకు మధ్యలో ప్లస్ ఉంది కదా, సో ఈ వాల్యూని రెండింటిని ప్లస్ చేయాలి. సో కాకపోతే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ -3/5 అవుతుంది, -3/5 ఉన్నది కదా, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఇక్కడ 4/24 is equal to 96 by 5/25 is equal to 125. So plus into minus is equal to minus. So ఇక్కడ 3 7 ja 21. So 21 by 125. సో ఇక్కడ మనకు డినామినేటర్ అనేది సేమ్ వాల్యూస్ ఉంది. సో న్యూమరేటర్ లో ఉన్న వాటిని యాడ్ చేయాలి ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు సబ్ట్రాక్ట్ ఉన్నది కదా, సో వీటిని తీసివేయాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 96 - 21. సో 96 - 21 is equal to 75. సో 75 by 125. సో ఈ 75 అండ్ ఈ 125 దేంట్లో పోతుంది అంటే 25 లో పోతుంది. సో 25. సో 25 3 the 75 అండ్ ఇక్కడ 25 5 the 125. సో ఇక్కడ మనకు sin of alpha plus beta is equal to 3/5 వచ్చింది వాల్యూ 3/5. This is our solution. సో పైథాగరస్ థీరం ఫార్ములా దగ్గర ఆ ఫార్ములాని అప్లై చేసి ఆ వాల్యూస్ అనేది మీకే ఫైండ్ అవుట్ చేయమన్నా కదా. ఇఫ్ యూ హ్యావ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ వచ్చి దాంట్లో కాంటాక్ట్ అయితే నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాను మీకు. ఓకేనా?